హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీనివాస్ వరల్డ్. ఇక్కడైతే ఈరోజు మళ్ళీ కొన్ని ఆకుకూర విత్తనాలు చల్లుకుందామని వర్షం పడి నేలంతా కూడా గట్టిగా అయిపోయిందండి. సో దీనికోసం నేను మళ్ళీ కొంచెం నేలని లూజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు మనం కొంచెం ధనియాలు, తోటకూర, పాలకూర అట్లా రకరకాల విత్తనాలు అయితే వేసుకుందామని చూస్తున్నాం. సో ఈ నేలంతా గుల్లగానే ఉంది. కానీ ఏమైందంటే వర్షం పడింది కదండి, ఈ వర్షానికి మనకి నేలంతా కూడా కొంచెం గిడ్స్ పారిపోయింది అంతే. సో దీన్ని లూజ్ చేసుకుని మనం విత్తనాలు చల్లుకుంటే మనం పర్ఫెక్ట్గా వస్తాయండి విత్తనాలు. సో ఇట్లా సరి చేసుకుని ఒకసారి దీని కింద కూడా కిచెన్ కంపోస్ట్ ఉందండి. వర్షాన్ని పడకముందు ఒకసారి నేను లాస్ట్ టైము ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు తెలుస్తుంది. చాలా వరకు కిచెన్ కంపోస్ట్ వేసా దీని కింద. చాలా వేసాను, అది కనపడతలేదు ఏమైంది దీంట్లో. అప్పుడే కంపోస్ట్ అయిపోయింది అంటారా? కంపోస్ట్ అంత తొందరగా అవుతుంది, వేసి 1 month అవుతుంది. ఇదిగోండి కనిపిస్తుందా? సో చాలా వేసాను నేనైతే. ఇదిగోండి కనిపిస్తుందా? ఈ ఆకులు అవన్నీ కూడా కొంత కంపోస్ట్ అయిపోయింది, కొంత అవ్వలేదు. ఓకే, ఇట్లా ఇప్పుడు ఒకసారి లెవెల్ చేసుకుని విత్తనాలు చల్లుకుంటే సరిపోతుందండి. నేల చూసారా, మట్టి చూసారా ఎంత గుల్లగా ఉందో మన దగ్గర. ఎందుకంటే చక్కగా కంపోస్ట్ అయిపోతే మాత్రం మన మట్టి ఎంత లూజ్గా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే కొంచెం విత్తనాలు పైన చల్లుకోవాలి కాబట్టి తీసి పక్కకు పెట్టుకుంటున్నాను కొంత లూజ్ మట్టి. ఎందుకంటే కంపల్సరీ మనం విత్తనాలు చల్లుకున్నాక పైన మట్టి చల్లుకోవాలండి. సో ఉన్న మట్టి అంతా కూడా లెవెల్ చేసేస్తున్నాను ఇట్లా. సో అయిపోయింది, ఇప్పుడు లెవెల్ చేసేసుకున్నది ఇదంతా కూడా. సో దీన్ని ఒకసారి ఇట్లా అదిమి పెట్టుకోవాలి. ఏమవుతుందంటే ఇట్లా అదిమి పెట్టుకుంటే మనం విత్తనం వేసినప్పుడు విత్తనం ఇక్కడే ఆగుతుందండి, లోపలికి వెళ్ళిపోదు. అంటే కిందకి వెళ్ళిపోదు, భూమి లోపలికి వెళ్ళిపోతే మనం మొలకెత్తడం తక్కువ కొంచెం. సో ఇలా అనుకుంటే మనకేమవుతుందంటే కంపల్సరీ నేల గట్టిగా అవి విత్తనాన్ని కిందకి వెళ్ళనవదు. సో నేను ప్రాక్టికల్గా ఇవన్నీ చేశాను కాబట్టి మీకు చెప్తున్నానండి ఇలాంటివన్నీ కూడా. సో అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనం పాలకూర విత్తనాలు చల్లుకుందామండి. సో పాలకూర ఈరోజు అయితే ఇక్కడ పాలకూర అండ్ ఈరోజు ధనియాలు చల్లుకుందామని ఇక్కడ. సో ఇది పెద్ద కుండీ కాబట్టి మనం జల్లేసుకోవచ్చండి ఇవన్నీ కూడా. పాలకూర పెద్ద కుండీ కదా, సరిపోతుంది ఇట్లా. సో మనకి ఇది వెడల్పు ఉంది కాబట్టి కుండీ ఇలాంటి ఒక్కడుంటే చాలండి మనకి ఆకుకూరలకే. చూసారా మొత్తం అయిపోయింది, జల్లేసాం. దీనిపైన మట్టి చల్లుకోండి. నేను ఇలా గింజలు కనపడకుండా మట్టి చల్లుకోవాలి అంతే. ఇప్పుడు తీసిన మట్టి లూజ్ మట్టి చూసారు ఎంత లూజ్గా ఉందో మట్టి అంతా కూడా. సో ఇట్లా కంప్లీట్గా మనకి గింజలు కనపడి మట్టి చల్లుకోవాలి. సో ఇలా కనపడుకోకుండా మనం తీసుకున్న మట్టి అంతా కూడా ఇలా జల్లుకుంటే చక్కగా మొక్కలే జనరేషన్ అవుతాయండి. చూసారా ఎంత బాగా అయితే మనకి ఇది పెద్ద వరగదండి, మట్టి కూడా చాలా లూజ్గా ఉంది. అట్లా 3 daysలో మన మొలకలు వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఇంకో కూర ఉంది, ఇక్కడ వచ్చేసి తోటకూర అండ్ ఇక్కడ వచ్చి చుక్కకూర వేసుకుందాం. ఇప్పుడైతే ప్రజెంట్ విత్తనాలు లేవు, రేపొద్దున వేస్తానండి. ఇప్పుడైతే ధనియాలు వేసుకుందామండి దీంట్లో. సో ఇక్కడ కూడా మనం ధనియాలు వేసుకోవడం కోసం 3 టబ్బులు తీసుకున్నామండి ఇక్కడ. ఈ 3 టబ్బుల్లో కూడా ఇది 50 రూపాయల టబ్బులు. సో 50 రూపాయల టబ్బుల్లో కూడా ఉన్న మట్టిని అంతా కూడా ఇలా కట్ చేసి ఇలా సరి చేసేసి గింజలు జల్లుకుందాం. జల్లుకున్న తర్వాత మళ్ళీ పైన మట్టి పోసుకుంటే మనకి వస్తాయి. ఫస్ట్ తక్కువ జల్దాం, అంటే వండిట్లో సరిపెట్టేద్దాం అండి. ఇది వంటి వేసుకోవచ్చు ఒక దాంట్లో మందంగా, కానీ ఏమవుతుందంటే మనకి అన్నీ మొలుస్తాయి, జనరేషన్ బాగానే వస్తాయి. కాబట్టి ఎందుకు ఉన్నట్లు జల్లుకుంటే మనకి ప్లేస్ ఖాళీ ఉంది, కొన్ని పాట్స్ అయితే ఉన్నాయి ఖాళీగా. అందుకే మొత్తం అన్నిట్లో సమానంగా జల్లుకుందామని జల్లుతున్నాను. దానివల్ల మనకేంటంటే ఫ్రీగా వస్తాయి, ఫ్రీగా పెరుగుతాయి మొక్కలు కూడా. క్లమ్జీ లేకోకుండా ఫ్రీగా వస్తాయి. అందుకని నేను ఇలా కొంచెం పల్స్గా జల్లుకుంటున్నాను. ప్రతి గింజ కూడా జనరేషన్ అవుతుంది. ధనియాలు లాస్ట్ ఇయర్ తెచ్చాము, ఇవి బాగున్నాయి, చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇదంతా కూడా
సరిపోతుంది ఇట్లా పలుచగేస్తే. అట్లా. సో అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిపైన ఏంటంటే మళ్ళీ మనం తీసేసిన మట్టే కొంచెం జల్లుకోవడం అంతే. సో ఇలా ఏంటంటే కొంచెం కొంచెం మట్టి మళ్ళీ మనకి గింజలు కనపడకుండా పైన జల్లేసుకోవడం అంతే. అట్లా జల్లేసుకుంటే పోతే మనకి జర్మినేషన్ అనేది వస్తాయి, తొందరగా వస్తాయి. అట్లా అన్నిట్లో మట్టి జల్లుకోవాలి. మనకి ఇది వచ్చేసి చాలా లేట్గా వస్తాయండి. మన తోటకూర, పాలకూర అలాంటివి అయితే థర్డ్ డేనే వచ్చేస్తాయి. కానీ ఇది ఒక కొత్తిమీర మాత్రం చాలా లేట్గా, అంటే 7th డే కానీ 9th డే కానీ వస్తుంది. కొన్ని గింజలు అయితే ఆల్మోస్ట్ 7th డేకి వచ్చేస్తాయి, కొన్ని గింజలు 9th డేకి వస్తాయి. ఏదైనా ఆల్మోస్ట్ మనకు 9th డేకి అయితే వస్తాయండి కొత్తిమీర. సో ఏంటంటే మనం బద్దలు చేసుకున్నాం అండి. ఇది ఆల్రెడీ మనం కొనుక్కొచ్చుకున్న దీన్ని బద్దలు చేసుకున్నాము. మనకు వస్తాయి ధనియాలు వస్తాయి. దాన్ని కొంచెం రఫ్ చేస్తే మనకి 2 అవుతుంది. అంటే ఒక గింజ నుంచి మనం 2 తీసుకోవచ్చు ధనియాలని. సో మేము అదే చేసాం. సో ఇది మళ్ళీ అప్డేట్ ఇస్తాను నేను. ఇది మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత మీకు డెఫినెట్గా మీకు చూపిస్తాను వీడియో అనేది నేను ఎలా ఉందన్నది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.